హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. చూడండి ఫ్రెండ్స్, వర్షాకాలం అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు అంటే విత్తనాలు అయితే టైం కాబట్టి మనం దుక్కునైతే ఈ విధంగా దుక్కులు పెట్టుకొని ఇప్పుడైతే రూటవేటర్ కొట్టుకుంటాం అనమాట. ఇది పెట్టినది బాగా పగలగొడుతుంది అనమాట. అంటే మనం విత్తనాలు విత్తుకునే ముందు ఇట్లా మన నేలంతా సమాంతంగా చేసుకొని చదును చేసుకొని పెట్టుకుంటే విత్తనాలు బాగా మొలకెత్తుతాయి ఫ్రెండ్స్. అదేవిధంగా వర్షం పడినప్పుడు ఇలా మనం చదునుగా చేసుకున్నాం. చూడండి ఒకసారి అక్కడ నుంచి ఆ చెట్టు దగ్గర నుంచి ఇదంతా విత్తనాలు చదువు చేసుకోవడానికి మనం ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో పత్తి వేయాలన్నమాట, కాటన్. అందుకే ఈ విధంగా మనం రూటవేటర్తో అయితే కొట్టుకుంటే తక్కువ టైంలో పొలం అనేది నీట్గా అవుతుంది. కాబట్టి మనం ఇది రూటవేటర్ని వాడతాము మనము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మనం రైతు పెట్టినాం కాబట్టి ఇదంతా మన పొలం అనమాట. ఇదంతా పత్తి వేసుకోవాలి మనం, కాటన్ అనమాట. వర్షాకాలం స్టార్ట్ అవబోతుంది కాబట్టి మనం ఈ విధంగా పత్తికి అయితే రెడీ చేసి పెట్టుకుంటాం పొలము. పత్తికి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనకు వర్షం స్టార్ట్ అయినప్పుడు మనం పత్తి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి వర్షం పడితే రూటవేటర్ అనేది కొట్టడానికి రాదు. అది ఆ పరికరం పేరు రూటవేటర్ అనమాట. అది చూడండి ఫ్రెండ్స్, రూటవేటర్ కొట్టినప్పుడేమో ఈ విధంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, రూటవేటర్ కొట్టేప్పుడేమో కొట్టక ముందు అనమాట. ఇది ఇట్లా గుంతలుగా గడ్డలుగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది రూటవేటర్ కొట్టక ముందు. ఒక్కసారి రూటవేటర్ కొట్టినాక ఈ విధంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. అందుకే దీని అనేది మేము మ్యాక్సిమం రూటవేటర్ తోటి చదువు చేసుకుంటాం. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, రైతు ఒక్కసారి పండించే పంట కోసం ఒక సంవత్సరం మొత్తం కష్టపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వీలైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే రైతు బిడ్డలం కాబట్టి మనము పైన దేవుని ఇక్కడ కింద ఏమంటారా భూమాతనే నమ్ముకుంటాం. కాబట్టి ఎవరు మోసం చేయం. కాబట్టి దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.